సద్దుల బతుకమ్మ దసరా పండుగలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీజీఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సులు నడుపుతోంది. మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉండటంతో రద్దీ దృష్ట్యా అదనంగా 617 బస్సులు కేటాయించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రయాణికుల రిటర్న్ జర్నీ కోసం అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయనుంది. మరోవైపు పండుగ దృష్ట్యా ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు ఎండీ సజ్జనార్. వచ్చే ఏడాది గ్రేటర్లో పూర్తిగా ఈవీ బస్సులు తీసుకొస్తామంటున్న సజ్జనార్తో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఘనంగా జరుపుకునే దసరా బతుకమ్మ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఇటు ప్రయాణికుల నుంచి కూడా ప్రతి ఏటా వస్తున్న డిమాండ్కి తగ్గట్టుగా బస్సులను ఆపరేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, మీకు ముందుగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ ఈ పండుగకి ఎన్ని బస్సులను రన్ చేయబోతున్నారు? పబ్లిక్ నుంచి ఎట్లా ఉంది సార్ డిమాండ్? ఈసారి కూడా బాగానే డిమాండ్ ఉందని చెప్పి మనం అంచనా చేయడం జరిగింది. ఎందుకంటే మొన్ననే చూశాను, మనము అమావాస్య కంటే ముందిన రోజు మనము స్పెషల్ బస్సు నడుపుతాను. ఈసారి పోయిన సంవత్సరము 400 బస్సెస్ నడిపితే ఈసారి 600 బస్సెస్ నడిపాను. సో మొత్తము ఆ రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పి మనం దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా దాదాపు 7,754 బస్సెస్ని మనము నడపడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి కాకుండా ఈసారి ఎంజీబీఎస్, జేబీఎస్ కాకుండా ప్రతిసారి కూడా చేసినట్లు మనము ఆరంగడు, లంగంపల్లి, ఎల్బీ నగరు, ఉప్పల్లు, దిల్షు అన్ని చోట్లను కూడా మనము బస్సెస్ నడపడం, అక్కడ కూడా టెంపరీ బస్ స్టాండ్స్ క్రియేట్ చేసి మనము బస్సు నడపడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ గతంతో పోలిస్తే ఈసారి మహాలక్ష్మి స్కీమ్ ఉన్నందున ఎక్కువగా ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహాలక్ష్మి వర్తిస్తున్న బస్సులు ఎన్ని రన్ అవుతున్నాయి? ముఖ్యంగా దానికి రెస్పాన్స్ ఎట్లా ఉంది? దాదాపు 85% ఆఫ్ ది బస్సెస్ మనము రన్ అయ్యేదంతా మహాలక్ష్మి బస్సెసే. సో ఈ బద్దలు కూడా మనం ఎక్కువ చేయడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా ఏ టైం అయినా ఈ మహాలక్ష్మి స్కీము మా బస్సెస్లో మనము డెసిగ్నేటెడ్ బస్సెస్లో అన్వయిస్తుంది. ఈ మహాలక్ష్మి స్కీమ్లో దాదాపు ఆల్మోస్ట్ 225 కోట్ల మంది ప్రయాణించారు. సో చాలా బాగా సక్సెస్ఫుల్గా మా దగ్గర ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ ముఖ్యంగా ఈ అదనపు ఛార్జీలకు సంబంధించి చాలా వరకు కూడా ప్రచారం జరుగుతుంది. అసలు ఏ డేట్స్లో మీరు ఈ అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు? దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అదర్ బస్సులు ఎక్కువ ఛార్జెస్ పెంచితే ఎట్లా ఉండబోతుంది? థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు కొంతమందికి ఏదో మనము ఛార్జ్ పెంచానని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. అది అబద్ధము, నిజం కాదు. అది ఈ సంస్థ పైన దశాబ్దాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్న ఈ సంస్థ పైన బురద చల్లే ఒక ప్రయత్నం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వము ఈ 50% ఎక్కువ చేయనని చెప్పలేదు. ఇది 2003లో అప్పుడున్న ప్రభుత్వము, అప్పుడున్న అధికారులు అందరూ కూడా ఆలోచించి, లేదు ఇక్కడి నుంచి పోయే ముందు బస్సులో ప్రయాణికులు ఫుల్ ఉంటారు, వాపస్ వచ్చే ముందు ఖాళీ ఉంటుంది, వాళ్ళు కనీసం మెయింటెనెన్స్ కోసము, కొంత వాళ్ళకు డ్రైవర్స్ కండక్టర్స్ ఖర్చు కోసము, ప్లస్ డీజిల్ కోసం వాళ్ళకు కొంచెం వెసులుబాటు కల్పించాలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వము 50% ఛార్జ్ పెంచవచ్చు అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఏదో మనము ఇన్వెంట్ చేశానని చెప్పి ఎవరెవరు మాట్లాడుతున్నారు వాళ్ళకి అందరూ కూడా తెలుసు. ఏ ప్రభుత్వం అయినా ఈ ఒక 50% ఛార్జ్ అనేది ఉంటుంది. డేట్స్ మనకు మెయిన్ అంటే ఈ ఒక 27 నుంచి 1 దాకా ఉంటుంది. తర్వాత 5th, 6th రిటర్న్ జర్నీ కూడా మనము ఇది అన్వయిస్తుంది. ఓకే సార్. అండ్ ఇంకా ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ బస్సులు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కంప్లీట్గా ఎలక్ట్రిక్ తీసుకురావాలని ఉంది. దానికి సంబంధించి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఎట్లా ఉండబోతుంది? డిపోలు కావచ్చు, బస్సులు ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? ఈవీ బస్సులు ఎన్ని రాబోతున్నాయి? ఇప్పటివరకు ఎన్ని ఆర్డర్ ఇచ్చారు? దాదాపు ఇప్పటిదాకా సిటీలో 300 బస్సెస్ రన్ కావడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ నుంచి 500 బస్సెస్ సక్సెస్ఫుల్గా మనం నడపడం జరుగుతుంది. ఇంకా ఈ వచ్చే ఒక 1 or 2 monthsలో 275 బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ రాబోతున్నాం. మనము నెక్స్ట్ ఇయర్ నుంచి 2,800 బస్సెస్ని మనము సప్లై కావడము స్టార్ట్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ 6 డిపోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. మన ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిన 19లో కూడా మనము స్టార్ట్ చేశాను. ఇంకా కొత్త ఇంటర్మీడియరీ స్టేషన్, ఎందుకంటే బస్సు సిటీ పెరగడంతో మధ్యలో కూడా కొన్నిసారి ఫాస్ట్ ఛార్జింగ్ చేసే ఒక ఫెసిలిటీ కూడా మనం క్రియేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కొత్త డిపోస్ కూడా క్రియేట్ చేసి అక్కడ కూడా ఈ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. సో ప్రభుత్వ దగ్గర కూడా మనం వెళ్ళడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా నెక్స్ట్ 2 yearsలో మొత్తం సిటీ అంతా ఈవీ బస్సెస్ కావడం జరుగుతుంది. ఓకే సార్. అంటే ఇప్పటికే డ్రైవర్ పోస్టులు కావచ్చు, ఇవి కొత్తగా పోస్టులు ఆర్టీసీలో రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? మీరు ఏం గైడ్లైన్స్ ఇచ్చారు?
సో ఆల్రెడీ మనము ఎందుకంటే డ్రైవర్స్ చాలా సంఖ్య పెరిగిపోయింది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ఈ సంస్థలు రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది. ఈ మధ్యలో కొంత పని భారం ఎక్కువ అయిందని చెప్పి మనము అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ కండక్టర్స్తోని మనం వెసులుబాటు క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఒక వే డ్రైవర్స్తోని కొత్త వచ్చే ఎలక్ట్రికల్ బస్సెస్తో డెఫినెట్లీ మనకు కొంచెము పని భారం తగ్గుతుంది, మన వాళ్ళు కూడా బాగా మేలు జరుగుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఓకే సార్, ఆర్టీసీ అంటే ముఖ్యంగా ఫెస్టివల్ టైంలోనే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ దసరా కావచ్చు, దీపావళి టైంలో ఓఆర్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఇప్పుడు ఓఆర్ ఆల్మోస్ట్ 100 దాకా చేరింది బికాజ్ ఆఫ్ మహాలక్ష్మి స్కీమ్. ఇంకా వచ్చే రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ కొన్ని చోట్ల 100, 110, 120 దాకా కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. సార్ ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ ఉన్న ఆధార్ కార్డులనే ఎక్కువగా తీసుకుంటున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డులు చెల్లట్లే అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా ఏం లేదు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్డ్ ఏముంది, లోకల్ అడ్రస్ ఉంటే మనం డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ స్కీమ్ అవుతుంది. కొంతమంది ఏమో వాళ్ళు 5 years, 6 yearsలో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఉన్నప్పుడు అది తీసుకున్న ఫోటోని ఆధార్ కార్డునే చూపిస్తున్నారు. అలాంటి చేయకుండా వాళ్ళు పోయి వాళ్ళ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకొని రమ్మని చెప్పి చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో దీనివల్లనే కొంత ఇష్యూ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ ఇట్. ఇప్పుడు ఎక్కడో అక్కడక్కడ కొన్ని జరుగుతుంది కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అప్డేట్ చేశారు. కొంత ఇంకా చేయని వాళ్ళు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎస్, ఓవరాల్గా ఇటు తెలంగాణలో జరుపుకునే పెద్ద పండుగ దసరా బతుకమ్మ సందర్భంగా ఆర్టీసీ దాదాపు 7,700కు పైగా బస్సులను అయితే ఆపరేట్ చేస్తుంది. ఇక ముఖ్యంగా ఆధార్ అప్డేషన్ లేని వారు ఖచ్చితంగా ఆధార్ అప్డేషన్ చూపించి మహాలక్ష్మి స్కీమ్ని అవైల్ చేసుకోవాలని కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్తున్నారు. ఇది ప్రజెంట్ దసరా బతుకమ్మ స్పెషల్ బస్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.